హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ఞ భరత్. ఈ రోజు వీడియోలో 3 to 4 years ఉన్న బేబీస్కి మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. యాక్చువల్గా ఈ క్లాత్ వచ్చి నేను ఫ్రాక్ కుట్టుకోగా మిగిలిన క్లాత్ అనమాట. మా పాపకి 3 years, తనకైతే క్లాత్ సరిపోతుంది. 3 to 4 years బేబీస్కి 2 meters అయితే క్లాత్ సరిపోతుంది. మనకి ఫుల్ ఫ్లేర్ వచ్చి గోల్ బాగా రావాలన్నప్పుడు 2.5 meter అయితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక బాడీ మెజర్మెంట్స్ అనేటివి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్లాత్ ని 4 ముడతల మీద పెట్టుకోవాలి. క్లోజింగ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చి ఆపోజిట్ లో ఉండాలి. ఫస్ట్ పైన ఖర్చులు సమానంగా ఉండేందుకు స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ విడ్త్ అనేది తీసుకుందాము. 3 to 4 years బేబీస్ కి అయితే షోల్డర్ విడ్త్ అనేది 4.5 పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చి సేమ్ 4.5 inches. బేబీస్ కొంచెం బొద్దుగుంటే ఒక 1/2 inch పెంచుకున్నా సరిపోతుంది అనమాట. మనం ఏవైతే డాట్స్ పెట్టుకున్నామో డాట్స్ ని కలుపుతూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది 2.25 inches అయితే తీసుకుంటున్నాను. అంటే టోటల్ గా 4.5 inches లో 2.25 అనేది ఎగ్జాక్ట్ గా హాఫ్ కి అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది తీసుకుందాం. ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది 2.75 inches తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం స్టిచ్చెస్ వేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా 3 inches అయితే వస్తుంది. ఇలా మనం బాక్స్ డ్రా చేసిన తర్వాత అందులో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ స్లోప్ అనేది ఒక 1/2 inch కిందికి పెడుతున్నాను. ఎందుకంటే భుజాలు అనేటివి జారుకోకుండా ఉంటాయి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చి బాడీ లెంత్ అనేది 9.5 inchesకి పెట్టుకోవాలి. సో ఎక్కడైతే 9.5 inches వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు ఫుల్ వెస్ట్ రౌండ్ ఎంత 23.5 inches డివైడెడ్ బై 4. అంటే క్లాత్ మనకి 4 ముడతల మీద ఉంది కదా, కాబట్టి 4 folds మీద మనకి ఎంతైతే వస్తుందో అంత ఇక్కడ వెస్ట్ రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో టేప్తో, అదే విధంగా మీరు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 5.75 inches అయితే వచ్చింది. సో అదే 5.75 inches ఇక్కడైతే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ చెస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకుందాం. ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చి 24 inches. ఈ 24 inches డివైడెడ్ బై 4 6 inches. ఎక్కడైతే మనం 4.5 inch ఆర్మ్ హోల్ అయితే తీసుకున్నామో అక్కడ ఈ 6 inches అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది మా పాప మెజర్మెంట్స్ కాదండి. 3 to 4 years పిల్లలు ఎవరికైనా కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే మెజర్మెంట్స్ పెట్టుకొని మీరు స్టిచ్ చేయొచ్చు. ప్లస్ 2 inches ఖర్చు కోసం అయితే యాడ్ చేసాము. ఇక్కడ నెక్ వచ్చేసి నేను వీ నెక్ ప్యాటర్న్ పెట్టాలనుకున్నాను. మీరు షార్ట్స్లో చూసింటే అర్థమైంటుంది. 1 side మాత్రమే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలా పెట్టాలనుకున్నాను అనమాట. ఇంకా ఆర్మ్ హోల్ షేప్ కోసం 1 inch అయితే మార్క్ చేసుకొని ఈ స్కేల్తో చంక రౌండ్ అనేది గీస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఏదైతే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుందాం. కానీ నేను వేస్ట్ దగ్గర క్రాస్ తీయలేదు, స్టిచ్చింగ్లో తీద్దామని చెప్పేసి తీయలేదన్నమాట. మీరు కటింగ్లో అయినా తీసేసుకోవచ్చు. అప్పుడు ఫ్రాక్ అనేది ఎగుడు దిగుడు లేకోకుండా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేశాను, బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఏ విధంగా డ్రా చేయాలనో చూద్దాం. సేమ్ ఫ్రంట్ నెక్ కి ఏ విధంగా అయితే 2.25 inches తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే సేమ్. అయితే నేను బ్యాక్ నెక్ డెప్త్ అనేది 2 inchesకి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే 2 inchesకి మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి 2.5 అయితే వస్తుంది. సో ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాడీ పార్ట్ దగ్గర నుంచి అంటే వెస్ట్ పార్ట్ దగ్గర నుండి లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలి. ఇక్కడ నేను మా పాపకి మోకాళ్ళ కింది వరకు పెట్టాలనుకున్నాను. మోకాళ్ళ కింది వరకు పెట్టాలంటే 23 inches అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఫుల్ డ్రెస్ లెంత్ పెట్టాలి అనుకుంటే అంటే కాళ్ళ వరకు పెట్టాలనుకుంటే మాత్రం టోటల్ వచ్చి 32 inches అనమాట. ఇక్కడ నేను మిగిలిన పీసులు యూజ్ చేశాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 20 inches ఉంది, లైనింగ్ వచ్చి 18 inches. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను అనుకున్న విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను. ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇదండి.
బాడీ మెజర్మెంట్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలన్న వాళ్ళు చెక్ చేయండి. బాయ్.